తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులపై రాజకీయ దుమారం మొదలైంది. స్మార్ట్ కార్డులపై సీఎం ఫోటోతో పాటు ప్రధాని మోదీ ఫోటో కూడా ప్రోటోకాల్ ప్రకారం ఉండాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. కేంద్రం అందిస్తున్న ఉచిత రేషన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. గతంలో కేసీఆర్ చేసినట్లే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రచార ఆర్భాటానికి పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం తీరును మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు అరవింద్. 15 ఆగస్టు నాడు మన చిన్న సీఎము చన్నబియ్యము ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాడు, రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ అని. ఏదో ఈయన ప్రోగ్రాం అన్నట్టు ఆయన ఏదో రైతుల దగ్గర కొని తెలంగాణ ప్రజలకి బువ్వ పెడుతున్నట్టు నాటకాలు. ఆయన అందమైన బొమ్మ, ఆయన పక్కకి గడ్డపోని బొమ్మ, 2 బొమ్మలు. ఎవడయ్యా జాగిర్ అనుకొని పెడుతున్నాము, పెడుతున్నాము. కేంద్ర ప్రభుత్వము మొన్న 1 జనవరి 2024 నాడు ఏదైతే ఫ్రీ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో 5 కిలోలు బెనిఫిషరీకి, దాన్ని ఇంకా 5 సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఆ రోజు డెసిషన్ తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 82 కోట్ల బెనిఫిషరీస్కి ఇది ఇంకా 5 ఇయర్స్ ఎక్స్టెండ్